కాసేపట్లో పెళ్ళైపోతుంది. తెలిసి తెలిసి తప్పు చేస్తున్నాను. పెళ్ళెలా ఆపాలో తెలియట్లేదు. భగవంతుడా, నాకేంటి ఈ దుస్థితి? చెప్పు డాడ్. రే గుణ, పెళ్లికి నా చేతిలో చచ్చిన ఆ బాలరాజు గారి భార్య వచ్చిందిరా. ఏమంటున్నావు డాడ్? దేనికోసం వచ్చింది? ఆ ప్రేమ్ పిలిచాడంట. వాడి మాట తీరు కూడా తేడాగా ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని పెళ్లినేదో ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. పెళ్ళి ఆపేంతగా దాని దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? నాకు తెలిస్తే నీకు చెప్పనారా? అయినా నువ్వు నాతో ఉంటున్నావుగా, ఏదో ఒకటి చెయ్యి. నేను ఆ శివయ్య గారి దగ్గరికి వెళ్తున్నాను రా. వెళ్ళరా, వస్తున్నా. వాడు ఒక్కడే మనం పెట్టిన ముగ్గురిని పడగొట్టాడా? అదేగా చెప్పేది. టీలకి పిలిచాడు అంటే ప్రూఫ్స్ వాడి దగ్గరే ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయని నాటకం ఆడాడు. తీసుకుని వాణ్ణి పైకి పంపించేసే డాడ్. నా ప్లాన్ కూడా అదే. నేను వచ్చే వరకు నువ్వు కేర్ఫుల్గా ఉండు. నాకు టెన్షన్ పెట్టావు కదా. నేను వెళుతుంది ఇంపార్టెంట్ పనే కదరా. సరే, త్వరగా వాడిని ఫినిష్ చేసి వచ్చేసి. చేస్తాను. ఈరోజు చామతితో ఆ గుణాగాడు పెళ్ళని చెప్పారు. ప్రూఫ్స్ పెన్ డ్రైవ్ చామతి దగ్గరే ఉన్నాయి. వీళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకొని వెళ్ళేది? దేవుడా, నువ్వు ఏదో ఒకటి చేయాలి. పెళ్లి సజావుగా జరుగుతోంది. అవునత్తయ్య. అవును, ప్రేమేడి? ఏ చంద్రిక, వచ్చిన వాళ్ళకి డ్రింక్స్ ఇవ్వకుండా పచార్లు చేస్తున్నావా? అందరికీ ఇచ్చేసే వస్తున్నాను అమ్మగారు. తనకు నువ్వేం చెప్పక్కర్లేదు రమ్మా. ఈయనొకడు ఈ మధ్య దీన్ని ఒక్క మాట కూడా అనివ్వడం లేదు. తగుదనమ్మా అంటూ వచ్చేస్తున్నాడు. ఈ పెళ్లితో అద్దరిద్రం పోయింది. ఒక్కొక్కళ్ళ పని పట్టి నా కంట్రోల్లో పెట్టుకుంటా. ఏంటి ఏదో అనుకుంటున్నట్టున్నావు? ఆ, ఏం లేదు హర్ష. అత్తయ్య, ప్రేమ్ అన్నట్టు ప్రేమేడి చంద్రిక? ఎక్కడా కనిపించట్లేదు. వంటల దగ్గర ఉన్నాడు అమ్మగారు. వచ్చిన వాళ్ళు భోజనాలు బాగున్నాయి అనాలి కదండి. దగ్గరుండి చేయిస్తున్నాడు. గుడ్, వాడు చెప్పిన మాట వింటాడు. అమ్మా, ముహూర్త సమయం మించిపోతోంది. వధూవరులిద్దరినీ తీసుకురండి. అరుణ్, గుణాన్ని తీసుకురా. నీకు పొట్టు పెట్టి చెప్పాలా? చామంతిని తీసుకురా. తీసుకొస్తానమ్మగారు.
చామంతి. నమస్తే సార్. ఏరా బానే ఉన్నారా? అంటే శివయ్య గాడికి అమ్ముడు పోయారా? ఏమంటున్నారు సార్? వాడు నాకు ఫోన్ చేసి డీల్ మాట్లాడాలని పిలిచాడురా. వాడిని కట్టేసి మా ముందే పెట్టుకుంటే మీకెలా ఫోన్ చేస్తారు సార్? పదండి చూపిస్తా. అదమ్మా జరిగింది. అతను చెప్తుందంతా అవును చామంతి, మీ నాన్నగారే ప్రేమ్బాబుకి చెప్పారు. నాన్నకు తెలుసా? ఆయనే చెప్పారంట. అంటే రోజాకి తెలుసన్నమాట. దాని నుంచి నిజం లాగడానికే దాని గొంతు మీద కత్తి పెట్టారా? చూడండి సార్, వాడు ఎక్కడ ఉన్నాడు? వీడు ఇక్కడే ఉంటే మరి నాకు ఫోన్ చేసింది ఎవర్రా? మీ పాలిట యముడు. ప్రేమ్బాబు, ఆ దుర్మార్గులు కిడ్నాప్ చేసిన ఆయన్ని కాపాడ్డానికే వెళ్లారమ్మా. ఆయన్ని తీసుకొస్తారు, ఈ పెళ్లి ఆపేస్తారు. కానీ ఆయన దగ్గర ఏం ఆధారం ఉందత్తా? అది తెలీదు చామంతి. ప్రేమ్బాబు ఆయన్ని తీసుకొస్తారు కదా, తెలుస్తుందిలే. ఎంతసేపు? పూలు పెడుతున్నానమ్మా. పెట్టేశావుగా, ఇక రండి. ఆ, ఈ పనిది ఆ పని దగ్గర ఫీల్ అవుతున్నట్టుంది. పని వాళ్ళ ఫీలింగ్స్ ఆవిడకి కావాలి. బోర్డ్ అంటే ఒక జైలర్ వయ్యుండి ఇంకా అర్థం కాలేదా త్రిపాఠి? నా ట్రాప్లో పడ్డావని. అదంత తేలిక కాదు ప్రేమ్. నా నీడను కూడా నువ్వు దాటిపోలేవు. నేను కొలిచే నా వాయుదేవుడి సాక్షిగా చెప్తున్నాను, ఈరోజే నిన్ను నీ కొడుకుని జైలుకు పంపుతా. వాడంతా చూడండిరా. సార్, మీరు ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళండి. వెళ్ళండి సార్. రేయ్, ఆగురా. లేరా. ఆగు.